బీసీలు అంటిరి. అరే మీరు అక్కడ రెండు అక్కడ 4 ఇండ్లు ఉంటాయి, తుర్కోలే పక్కిరోలే అంటిరి. మేము కూడా సంఘం పెట్టి తిరిగినాం. కానీ వాడిస్తాననే వాడిస్తానని ఎక్కడిదక్కడనే పడబెడతాను. ఎందుకు మాకు ఇస్తారా ఇయ్యరా? మేము ఉన్నామా లేమా ప్రపంచంలో? మా పక్కిరి సంఘం ఉన్నది, మా లేదన్నా కానీ మొత్తం 33 జిల్లాలల్లో అనేకమైన మేము బండ్ల మీద అమ్మేటోళ్ళం మేమే, పళ్ళు అమ్మేటోళ్ళం మేమే. అడకదేవుడు బంద్ చేసినాం. ఎందుకు బంద్ చేసినాం అంటే ఇచ్చుడు బంద్ చేసిండు. ఇచ్చేటోడు ధర్మం ఇస్తలేడు. ఏమైనా కానీ కుండలు పెట్టి బిందెలు తీసుకుపోతా అంటాను. అరే ఎవరి ఇంటికన్నా ఊకే దొరల ఇంటికి, అరే మా ఇల్లే దొరికి ఆదిరా నీకు ఊకే మా ఇంటికి వస్తానంట. అరే దీనికంటే ఏదైనా బేరం చేద్దామంటే తినేటానికి తిండి లేదు, ఉండేటానికి ఇల్లు లేదన్నట్టుగా ఈ బీసీలకు రిజర్వేషన్ అంటే ఇంతవరకు ఇచ్చినోడు లేడు, సచ్చినోడు లేడు. ఏమైనా కానీ వాళ్ళు టైం వచ్చిందంటే టైం మీద వాళ్ళే పెద్దరికం, వాళ్ళదే పెద్దంతం, వాళ్ళే పెద్దలు. మాకేదిగా తీన్మార్ మళ్ళీ నాకు నమస్తే చెప్పేది ఏంటిదంటే మరి మా రిజర్వేషన్ అవుతుందా అవుతలేదా, వీళ్ళు కూడా ఇస్తారా ఇయ్యరా? రేవంత్ రెడ్డి గారు మీకు కూడా నమస్తే చెప్పేది. దర్గాలు వచ్చినప్పుడు హాజీపేట దర్గాలు వచ్చినప్పుడు మీతో నేను సై అంటే సై అని తిరిగిన, ప్రార్థన చేసిన, నా మెడలో ఉన్న మాల మీకేసిన. కానీ మా పక్కిరలో ఇంతవరకు బండ్లు ఇస్తానన్నారు, లోన్లు ఇస్తానన్నారు, అనేకమైన లోన్లు ఇస్తానన్నారు, రమ్మన్నారు, బొమ్మన్నారు, చైర్మన్ల కాడికి పోయినాం, ప్రతి కాడికి తిరిగినాం. కానీ ఇంతవరకు అయితే మాకు రాబిడ్డ అని ఇచ్చిన లేడు. కానీ దయదలిసిన మీరు బాగుండాలంటే మా దీవెన ఉండాలి. గరీబోళ్ళది, బకీరోళ్ళది అంటే, బీసీలది అంటే మీరు మాకు ఇచ్చే వస్తువులన్నీ ఇవ్వండి అని దేవునితో ప్రార్థన చేస్తున్నా. మేరడం సమ్మక్క పుట్టింది విలువాయిలు గడ్డ, పెరిగింది దంగెలబాడు, ఆడేది ఏపనాకుల జంపన్న బాగు జాలారి వండ కోయ కీకలేసిన, నేవులి కూతలు కూసిన, మారేడు గాయలు తిన్న, వారికి పండ్లు బుక్కిన కాదు. నా దీవెన మీ మీద ఉంటుంది అంటే గరీబోళ్ళ దీవెన మీరు తీసుకుంటే సమ్మక్క సారక్క దీవెన కూడా మీకు ఉంటుంది. లేనిచో నో.